ఏంది ఫుడ్ కథలు ఛానల్లో ఇన్ని చికెన్ కర్రీ రెసిపీస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు అనుకుంటున్నారు కదా. మరి ఏం చేస్తాం, తెలంగాణ వాళ్ళం కదా, ముక్కలేని మాకు ముద్దది కదా, రోజు మాకు ఉంటూనే ఉండాలి చికెన్. ఇయాల్టి రెసిపీ చికెన్ ఫ్రై. ఫస్ట్ నేను చూపించే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని ఇట్లా నీట్ గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎంత చికెన్ వాడుతున్నా, ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ వాడాలో క్యాప్షన్ లో ఇంక్లూడ్ చేస్తా, చూసేయండి. ఇప్పుడు నీట్ గా వాష్ చేసిన చికెన్ తీసుకొని 3 పేస్ట్లు యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్క 15 to 20 minutes చికెన్ మ్యారినేట్ కావడానికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని చికెన్కి తగ్గంత ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గంత సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేయండి. ఒకసారి మిక్స్ ఇచ్చి టేస్ట్కి తగ్గంత కారం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఇది మంచి ఫ్రై అయ్యేదాకా ఇట్లా కుక్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి పుదీనా కొత్తిమీరతోని దీన్ని గార్నిష్ చేసుకొని అట్లా కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే చికెన్ ఫ్రై రెడీ.